మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. రావే నా చెల్లియా రివుమంటూ రావే చెల్లి చెల్లి. పండు బాబు పండు నేనేనయ్యా బూరెల బాబురావు అని. అమ్మా అమ్మా ఆ ముక్కేంటి అలా కందిపోయింది, ఆ కాలేంటి అలా అయిపోయింది? అదో పెద్ద కథలేవయ్యా. ఇంతకీ మీరు బాగానే ఉన్నారు కదా? ఏం బాగుంటాం లేవయ్యా. కుక్క బతుకుతోంది, బురదలో పంది బతుకుతోంది, నాకు మాత్రం బతుకు మీద విరక్తి వస్తుంది. ఏమైంది? కొంపతి సైడ్స్ ఏమైనా వచ్చిందా? ఏంటయ్యా ఎవిడెన్స్ లేకుండా ఎయిడ్స్ అంటావు? మరి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం నా పెళ్ళం. అయితే ఆవిడకి ఎయిడ్స్ వచ్చిందా? ఇన్ఫర్మేషన్ లేకుండా కన్ఫర్మేషన్ రాకూడదు. దానికేం ఎయిడ్స్ లేదు. మరేంటి రోగం? మాయరోగం. అదో ఉరుము లేని పిడిగయ్యా, కారం లేని కూరయ్యా, బీరు లేని బిర్యానీ, జిప్పు లేని ప్యాంటు అని ఎదవ కంపు డైలాగులు ఆపేసి పాయింట్కు రా. దానికి పొగరు, చూసా, కోపం ఎక్కువ, గమనించా, పళ్ళకి పదును ఎక్కువ, కొరికిందంటే కన్ను ఉడిపోతుంది, కష్టమే, గోళ్ళు పొడుగు, గీకిందంటే గిద్దెడు రక్తం కారుద్ది. కరెక్ట్ కరెక్ట్, దానికి కరెక్టే వచ్చాయి బాబు. మొత్తానికి భయంకరమైన బలవంతురాలన్నమాట. అవునయ్యా, ఈ వయసులో నాకు బాడీ నిండా పంచర్లే. నీ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. మొన్నటికి మొన్న కాలు ఇరిగేలాగా సైడ్కి ఎక్కిచ్చింది. అది తగలరాని చోట తగిలితే తగిలింది లేవయ్యా, దాంతో ఇప్పుడు పెద్ద పనే ఉందే. అలా అనకయ్యా, ఎంత చెట్టుకి అంతే గాలి. కొందరు ఫ్యాన్ని 4 స్పీడ్లో తిప్పితే కొంతమంది లో వోల్టేజ్లో తిప్పుతారు. ఇప్పుడు సమస్య అది కాదు, దాని పరాక్రమం ముందు నేను చిత్తుగా ఓడిపోతున్నానయ్యా. బాబాబు, పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి ఏదైనా సలహా చెప్పవయ్యా. ఆడెవడో అడుక్కు తింటుంటే ఇంకొకడు వచ్చి గీక్కు తింటున్నాడట. ఏంటి? చెప్తాను గాని చెప్తాను. నాకేంటి? అబ్బా, నువ్వు నా పెళ్ళాన్ని ఎలా లొంగ తీసుకోవాలో చెప్తే నీకు ఈరోజు మందు ఫ్రీ. అలాగైనా నా పెళ్ళాన్ని లొంగ తీసుకోవాలి, దానికి ఏం చేయాలి? కరెక్ట్ దగ్గరికి వచ్చావు. చెప్తాం కాదు, చేసి చూపిస్తా. అది నా ముందు ఎన్నోసార్లు తల ఉదించింది. బుజ్జా. నమస్తే బాబాయ్ గారు. ఏంది, ఏం కావాలి? ఏమే, నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం టక్కు టక్కుమని చెప్పాలి. అడుగు. ఆగాగు, ఆయనేంటి అలా సొట్లు పడినా ఎత్తడి బిందులా అలా అయిపోయాడు? ఓ అదా, ఆయన ఫ్యామిలీ సర్కస్ లో పెద్ద పులి తోకటికి లాగాడు, తోక్కూడింది. సరేలే, పాయింట్కి రా. ఏదో సూటిగా ప్రశ్నలు అడుగుతానన్నారు. అవును, మన పెళ్లిలో నేను తాళి కడుతుంటే తల వంచిందెవరు? నేనే. నేను అంట్లు దొంగతుంటే స్టీల్ కింద జారి కింద పడితే అది సొట్టపోయిందా లేదా అని తల వంచి చూసిందెవరు? నేనే. నీ కాళ్ళ గోలికి నెయిల్ పాలిష్ చేస్తూ ఉంటే సరిగా వేసేనా లేదా అని తల వంచి చూసిందెవరు? నేనే. నేను మొన్న రాత్రి తాగి ఇంటికొచ్చి సోఫాలో పడిపోతే కాలుతో తన్ని సచ్చాడా బతికాని తల వంచి చూసింది ఎవరు? నేనే. ఏంది పిచ్చి పిచ్చుకుందా? ఓవర్ యాక్షన్ చేస్తే మోకాళ్ళెత్తి తంతే జంక్షన్ జామ్ అయిపోద్ది. అప్పుడు కూడా తల వంచి చూసేది నేనే. చూసారా బూరెల బాబురావు గారు, ఇదండి పెళ్ళాన్ని లొంగ తీసుకోవటం అంటే. నీ బతుకన్నా నా బతికే బెటరు. బాబాయ్, అర్థమైందా మై డియర్ బ్యాచులర్ బ్రదర్స్? పిచ్చి గుర్రానికి వేసిన కళ్యాం, రెచ్చిపోయిన పెళ్ళాం, రెండూ లొంగినట్లు చరిత్రలో లేదు.